మాచర్ల సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు రాష్ట్ర సీఈఓకు లేఖ పంపింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్లో ఈవీఎం ధ్వంసం సంఘటనపై సీఈఓను వివరణ కోరింది. ఈ సంఘటనలో ఉంది ఎమ్మెల్యేనేనా అని, ఒకవేళ ఎమ్మెల్యే అయితే కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. కేసు పెడితే ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా కేంద్ర ఎన్నికల సంఘం నిలదీసింది. ఒకవేళ నిందితుడిగా చేరిస్తే అరెస్టు చేశారా లేదా అని ప్రశ్నించింది. ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని, కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు తమను నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ రోజు ఫేస్బుక్ లోను సోషల్ మీడియాలోను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరుగా మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాలవాయి గేట్ లోని బూత్ నెంబర్ 202లోకి వెళ్లి అక్కడ ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావటం, రాష్ట్ర మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా ఈ సంఘటన ప్రముఖంగా ప్రసారం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు రాష్ట్ర సీఈఓకి ఒక ఘాటైన లేఖ పంపించింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు వద్ద ఈవీఎం ధ్వంసం సంఘటనపై సీఈఓ వివరణను కూడా కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ సంఘటనలో ఉంది ఎమ్మెల్యేనా కాదా అనేది తేల్చి చెప్పాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎమ్మెల్యే అయితే కేసు ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఆ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించింది. ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారా లేదా అనే వివరాలు తమకు పంపాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కేసు పెట్టకపోతే ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేయటమే కాకుండా ఆయన వెంటనే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపించాలి అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయటమే కాకుండా ఈ మొత్తం వ్యవహారంపై సిఈసి సీరియస్ గా ఉంది అనే ఒక సంకేతాన్ని రాష్ట్ర సీఈఓతో పాటు మాచర్ల రిటర్నింగ్ అధికారి పల్నాడు ఎన్నికల అథారిటీకి కూడా సంకేతాలు పంపించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు వద్దన్న పోలింగ్ కేంద్రంలో సృష్టించిన అరాచకం, అక్కడికి నేరుగా వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయటమే కాకుండా తెలుగుదేశం ఏజెంట్ ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అతనికి వేలు చూపించి వెళ్ళిపోవటం, అదేవిధంగా బయటకు వచ్చి ఒక మహిళ మీరు ఈవీఎం ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే ఆమెపై పిన్నెల్లి అనుచరులు దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు ఏబిఎన్ లో గత రాత్రి ముందుగా ప్రసారం అయ్యాయి. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ మహిళపై దౌర్జన్యం చేసిన సంఘటన కూడా ఏబిఎన్ లో ప్రసారం అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావటమే కాకుండా ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.